అట్లా నాకైతే ఆ చందన స్టూడియోలో నేను నిజంగా వీళ్ళందరూ రావడం, వీళ్ళందరూ సాయంత్రం వచ్చేసరికి కళకళలాడుతా ఉండేది. ఏంది కొంచెం అయి పుచ్చుకునేవోళ్ళు. ఏంది అదంతా వ్యవహారం. పుచ్చుకున్నా గానీ ఎగస్ట్రా మాటలుంటాయి అంటే అది కాదండి. ఉపయోగపడే మాటలు. ఉపయోగపడే మాట. సమాజం గురించి, సాహిత్యం గురించి, ఆటిల గురించి, పాటలు గీటల గురించి ఇట్లన్నిటి గురించి మాట్లాడుకునేవాళ్ళండి. అవును. అంటే భలేగుండేదసలు. మంచి వాళ్ళందరూ కూడా మంచి సాహిత్య ఆ! పిపాసులు, వాళ్ళు చదువుకున్న వాళ్ళు, అవును. ఇంటలెక్చువల్స్. ఇంట్లో నుంచి వచ్చేవాళ్ళనమాట అక్కడికి. సాయంత్రం పూట నాళ్ళు చూసి, "ఏం ఘోషు ఏం సంగతే?" అనేవాళ్ళు. హ్మ్. "ఘోష్‌కి ఇతన్ని చూడాలయ్యా మంచిదే. ఏం చేద్దాం నువ్వు చెప్పకూడదా ఎవడికన్నా" అని ఆళ్ళే ఆళ్ళే అనుకునేవాళ్ళు. హ్మ్. ఎక్కడికన్నా వేషం పంపిస్తే ఫోను చేసి చెప్పేవాళ్ళు మురళికి. చంద్ర మురళికి. ఆడెవడో పంపించావు భలే చెప్పాడయ్యా డైలాగులోడు. హ్మ్. చూద్దాం ఈసారి మంచి వేషం చూద్దాం. అంటే పంపించినోడికి పేరొచ్చేది. అంటే మనం ఆకలి మీద ఉండం, కసి మీద ఉండం, ఒక వేషం దొరికితే చాలు అనుకునేవాళ్ళం. అవునండి. అట్లా చాలా మందండి అసల. ఇప్పుడు ఇదంతా ఈ వాతావరణం ఇలా జరుగుతున్న టైంలో అసలు మిమ్మల్ని సినిమాల్లోకి ఎవరు లాగారండి? ఆ! ఇట్లా చేస్తుంటే ఈళ్ళందరూ అనేవాళ్ళు టీవీలో. "రేయ్! నీ ఫేస్ ఇది కాదయ్యా! నువ్వు సినిమాలు ట్రై చేయవా, సినిమాలు ట్రై చేయవా" అని. హ్మ్. సినిమాలు ట్రై చేయాలంటే మనకేం సర్కిల్ ఉంది, మనకేముంది? ఏముండేది కాదు. ఆ టైంలో అండి 'ప్రస్థానం', 'ప్రస్థానం' సినిమా దేవాకట్ట గారిది. దేవుడే. వల్లభనేని గొల్లపాలెం అని మా ఊరు అవతల ప్రొడ్యూసర్స్. హ్మ్. వల్లభనేని వాసు మాస్టర్ గారని హ్మ్. ఆయన ప్రొడ్యూసర్స్ అనమాట. ఓకే. ఆ వల్లభనేని వాసు అని ఆయన మా ఊరు స్కూల్‌లో తెలుగు లెక్చరర్. ఓకే. మా వోడు పెద్దోడంటే మహా ఇష్టం. ఆయన ఇక్కడ మొత్తం ఇన్‌చార్జ్‌గా వాళ్ళు అమెరికాలో ఉంటే ఈయన మొత్తం ఇయన్నీ చూసేది ఈయనే వాసు గారు. ఆయన చూసి అజయ్ ఘోష్ ఒకడు ఉండాలి కదా! అని చెప్పేసి వాళ్ళ స్నేహితులు ఆళ్ళు ఈళ్ళు ఉంటే మాట్లాడి నన్ను పెట్టుకొని పిలిపిచ్చాడు. దేవకట్ట ఫోన్ చేసి మా ఊరయ్యా ఏదైనా వేషం చూడు దేవా అనంటే అప్పుడు దాంట్లో గౌడ్ అని వేషం ఇచ్చాడు. హ్మ్. అది మంచి సినిమా భలే ఆడినట్టుగా అందరూ బా ఇదయ్యేవాళ్ళం. అవును. అట్లా అది ఆ సినిమా ఒకటి. దాని తర్వాత ఇకన మన ఈయన రాజమౌళి గారి నాన్నగారు విజేంద్ర ప్రసాద్. 'విజేంద్ర ప్రసాద్.' ఆయన ఒక సినిమా చేస్తుంటే విలన్ కోసం చంద్రశేఖర్ ఆజాద్‌కి ఎవడన్నా ఉన్నాడా అంటే చంద్రశేఖర్ ఆజాద్ గారు తీసుకెళ్ళి పరిచయం చేశారు. అది మన రైటర్ రైట్. చంద్రశేఖర్. హ్మ్. సీరియల్స్ అయ్యి చేస్తున్నాడు అనగానే ఇక ఆయన ఒక వారం 10 రోజులు నన్ను ఆడిషన్ చేసి ఆయన ఒక సినిమా చేశారు. పూరి జగన్నాథ్ గారి అబ్బాయి హీరో అప్పట్లో. ఆ! ఏంది నేను సుప్రీత్ విలన్‌లం హ్మ్. అందులో. ఓ 10 రోజులు షూటింగ్ జరిగింది. ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? ఆగిపోయింది అది. అయ్యో! ఎందుకు ఆపేశారు. హ్మ్. దీంతో ఈ మ 'రాజన్నలో' పిలిచి ఆయన వేషం ఇచ్చారు. విజయేంద్ర అదే ప్రసాద్. 'నాగార్జున' వాళ్ళు చేశారు. 'రాజన్నలో' వేషం ఇప్పించారనమాట. అట్లా అట్లా చిన్న చిన్నగా చేసుకుంటూ మళ్ళా మామూలు సీరియల్‌లు ఇట్లా ఇట్లా చేసుకుంటా ఈళ్ళేమంటారు "నువ్వు సినిమాలు ట్రై సినిమాల తర్వాతరా బాబు నాకు గడవట్లేదురా నాయన ఇదంటుంటే" ఆ టైంలో అండి 'పూరి జగన్నాథ్' గారు ఇది 'జ్యోతిలక్ష్మి'. 'జ్యోతిలక్ష్మి' కోసం ఎతుకుతుంటే ఆ అసిస్టెంట్ డైరెక్టర్లు చూసి వీళ్ళు మాట్లాడుకొని ఫోటోలు చూసి నాకు పిలిపిచ్చేసి అప్పుడు కూడా వాళ్ళేనండి నిజంగా 'మిరాక్' అని చెప్పేసి ఒక రైటర్ ఉన్నాడు. అతను అసలు దీనికంటే ముందు అసలు నన్ను 'సత్య 2కి విలన్‌గా తీసుకున్నారు. 'సత్య 2'కా? 'సత్య 2కి' ఓకే. ఓ 15 రోజులు ఆడిషన్ చేసి మొత్తం విలన్‌గా అని చెప్పేసి ఇంక అబ్బో! మామూలుగా కాదు నేనికన. హ్మ్. అక్కడ పరిచయం అనమాట ఈళ్ళంతా. 'మిరాక్' గారని ఒక రైటరు హ్మ్. ఈళ్ళంతా. తీసుకొని మనం 2 రోజులు ఆగిన తర్వాత అబ్బాయి క్యాన్సెల్ చేసాం అనంగానే ఓరి నీ అమ్మ ఇదేందిరయ్యా! మెయిన్ విలన్ అన్నారు, అదన్నారు. వాళ్ళకి నేను వస్తానండి బాంబేకి నా డబ్బులు పెట్టుకొని వస్తానండి ఎట్టగొట్ట అంటే, అక్కడ ఆళ్ళతో పోతున్నారు గురువుగారు బాస్ అని చెప్పారు. అక్కడ ఈ 'మిరాక్' అనే అతను చిన్న సినిమా చేసుకున్నాడండి. ఆ సినిమాలో నేను విలన్‌గా చేశా. అది ఎడిటింగ్‌లో పూరి జగన్నాథ్ గారి అసోసియేట్ జానీ అని చెప్పేసి ఆ కుర్రోడు ఇంకొకతను చూసారు. చూసి ఇతనెవరు బాగున్నాడు గుండతను అంటే పెద్ద బాస్ సినిమాలో చేయాల్సింది. 'వర్మ' గారి సినిమాలో చేయాల్సి. అంటేను ఫోటోలు తీసుకెళ్లారనమాట. తీసుకెళ్ళి ఆయనకు చూపించి పిలిపించండి అన్నాడు. వెళ్ళాను. వెళ్ళటంతోనే హ్మ్. ఓకే అజయ్! మనం కలుద్దాం అని చెప్పేసి అప్పటికప్పుడు ఏదో చేయించేసి ఇది చేశారు. కథ కూడా చెప్పలే. ఈ లోపల మా నాన్న చనిపోయాడు. అయ్యో! 2015 హ్మ్. ఫిబ్రవరి 14 తారీఖు. ఏంది ఆయన కోమాలో ఉన్నాడు. నేను పోయేసి దీనికోసం వెయిటింగ్ అనమాట. నాకు వేషం ఇస్తారా లేదా అని. వచ్చాను. ఆ రోజున ఫోను చేసి మీరే విలన్‌గా ఇదయ్యారండి. వచ్చి ఒకసారి వస్తే కథ చెప్తాను మీకు అనంగానే నేను మా నాన్న చెవు దగ్గరికెళ్ళి నాన్న ఒక పెద్ద డైరెక్టర్ మంచి వేషం ఇస్తున్నాడు. నిలబడగలుగుతాను. అందరిని బాగా చూసుకుంటాను. చెవులు చెప్పి
నేను అద్దెకుండి ఇంటి దగ్గరికి వచ్చాను, చచ్చిపోయాడు ఆయన. ఏంది ఇక నువ్వు కథ చెప్పడానికి రమ్మన్న రోజున నేను వెళ్ళలేకపోయా, ఇక్కడ రాలేకపోయా. సరే తర్వాత వెళ్తే ఇక నువ్వు కబురు చెప్పారా మరి ఇలా మీ ఆ, నాన్నగారు చెప్పారు, పోయారు? చెప్పారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మార్చి అనుకుంటా, మార్చి 22వ తారీఖు అనుకుంటా వచ్చాను. వచ్చి కథ చెప్తానంటే వెళ్ళి ఆఫీస్కి వెళ్ళా. అజయ్ రేపు చెప్తున్నాం అంటే, అయ్యా రేపు నాంబే సంస్మరణ సభ పార్టీ వాళ్ళు చేస్తున్నాం. అవునా, వెళ్ళిపోయి పర్లేదు వెళ్ళి అన్నాడు. నాకు కథ తెలియదు, షూటింగ్కి వచ్చానండి డైరెక్ట్గా డాక్ హౌస్కి. ఏంటో తెలియదు, కథ తెలియదు, ఏం తెలియదు. వీళ్ళనన్నారు, అది అన్నారు, డ్రెస్ వేసారు, అన్నీ వేసారు. అజయ్ అని చెప్పేసి ఒక్క 5 నిమిషాల్లో నిజంగా పూరి గారు కథ మొత్తం చెప్పాడండి, క్యారెక్టర్ చెప్పాడు. చూస్తావా సీన్ పేపర్ అన్నాడు, చూశాను. చేద్దామా అన్నాడు, చేసేద్దాం. వరకు చూస్తారు కావాలనుకున్నా, టక్క టక్క చేయగలి, ఓకే ఓకే అన్నాడు. ఊరి ఇదేంది వరకు చూస్తామని చెప్పేసి ఓకే అంటాడు. మానిటరింగ్ కాదు, ఓకే ఓకే అయిపోయింది. ఇక అక్కడి నుంచి కళ్యాణ్ గారు ఇక్కడ నిలబడి ఉంటే నేను ఇట్లా చేసిన తర్వాత ఆ మానిటర్ చూడడానికి అక్కడికి వచ్చా. వస్తా పూరి గారు అన్నారు, ఎరగదీస్తున్నాడు వెళ్ళను అని ఆ మాట అన్నాడండి. అబ్బా. కళ్యాణ్ గారు అయితే డై బాగా చేసుకోండు, ఫ్యూచర్ ఉంటుందని భుజం తట్టి వెళ్ళిపోయారు. సి కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారు. దాని తర్వాత పూరి గారు వెళ్ళనని మంచి పేరు వచ్చింది. మరి సరిగా ఆడిన ఆడకపోయినా ఒక ముద్ర అయితే పడింది నా మీద. పూరి క్యాంపు అదే పాపులారిటీ పాపులర్ అయిపోయింది. ఇక అక్కడి నుంచి ఇక అందరు కూడా ఫోన్లు చేయటం, వీళ్ళందరూ చెబుతుంటే నాగబాబు గారు అయితే మన పూరి గారితో మంచి ఆర్టిస్ట్ని తీసుకొచ్చేవరా అని చెప్పేసి అన్నారని. నేను రూమ్లో అన్నం వండుకుంటున్నా, ఫోన్ చేసి ఎక్కడున్నారు అని అన్నాడు పూరి గారు. రూమ్లో అన్నం వండుకుంటున్నానండి. ఇప్పుడే మంచి కాంప్లిమెంట్ చెప్పాడు నాగబాబు గారు, నీకు మంచి ఆర్టిస్ట్ అని చెప్పారు, ఎయిర్పోర్ట్లో కలిసాను, థ్యాంక్స్ అయ్యా అని చెప్పాను. ఇక అందరు చవటంతోనే అమ్మాయి కష్టాలను తీరిపోతే ఎక్కేసామరా బాబు అనుకున్నాం. 1.5 దాకా ఎవరు పిలవలేదండి. జ్యోతిలక్ష్మి వచ్చాక చప్పడిపోయినాయి. ఇటు మేము ఇందరూ ఎవడు పిలవట్లేదు, అయితే ఏం చేయాలో నాకు అర్థం కావట్లా. మళ్ళీ సీరియల్స్కి వెళ్తామా, ఇక మళ్ళీ పోతేనే సీరియల్స్ పోతేనే అశోక్రావు పడక్కడే ఎక్కావు, సినిమా వచ్చింది, నువ్వు డ్రామాకు నువ్వు మళ్ళా అని అన్నారు. నాకు ఇబ్బంది అయిపోతుంది, అసలు మామూలుగా అవట్లా. గడవాలి కదా, రోజు గడవాలి, నెల గడవాలి. ఇబ్బంది అంటే అంత ఇబ్బంది. ఆ టైంలో మళ్ళీ పూరి గారి దగ్గరికి వెళ్ళి ఎవరినన్నా కొంచెం చెప్పండి అని అడుగుదాం. పుట్టినరోజుకి వెళ్ళి ఏం పర్లేదు, ఫ్యూచర్ ఉంటుంది నీకు, ఏం కాదు, ఇక నుంచి నేను చూసి క్యారెక్టర్లు రాసుకుంటారు అని చెప్పాడు. బా ఆయన చెప్పినట్టు అట్టనే అట్లా ప్రయాణం బిగినిందండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.